అందరికీ వందనాలు. మహోన్నత మహగండ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితానికి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమును బట్టి, అలాగే ఈ 2023 సంవత్సరంలో మరి డిసెంబర్ 31 ఆఖరి దినాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజును బట్టి చూస్తే చాలామంది ఏమనుకుంటారంటే, కొత్త సంవత్సరంలోకి వస్తున్నాం, ఈ కొత్త సంవత్సరం అయినా సరే అంత మంచి జరుగుద్ది అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, ఏముందలే ఎప్పుడు వచ్చినట్లే రేపు కూడా వస్తుంది, రేపు సూర్యుడు వస్తాడు, రేపు చంద్రుడు వస్తాడు, యథావిధిగా ఉంటుంది, అవే అప్పులు, అవే తెప్పులు, అదే బాధలు, అదే కన్నీళ్ళు, అదే దుఃఖం. క్యాలెండర్ మారుతుంది, బ్రతికేం మారుతుంది అని కొందరు. ప్రియ సహోదరులారా, ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని క్రమంలో, దేవుని యొక్క కోణంలో మనం చూసినట్లయితే దేవుడు మంచిగా చేశాడు, కానీ ఆ మంచిని మనము చెడుగా మార్చుకున్నాం, చెడ్డగా తయారయ్యాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? చెడ్డ నుంచి మంచిగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. అదే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వమానవుల యొక్క పాపరిహారం నిమిత్తము పరలోకం నుండి భూమి మీదకి రావడము, ఆయన సాధారణ మనుషుడిగా పుట్టి శిలువ మీద మరణించి 3వ దినమున తిరిగి లేచి సర్వమానవుల యొక్క పాపరిహారం గావించడము, ఇదంతా కూడాను మనము తెలుసుకున్నాం. అంటే ఒక పాప స్వభావము గల మనిషి నుండి పరిశుద్ధుడిగా పుట్టిన యేసుక్రీస్తు, అంటే ఒక చెడు నుండి మంచి ఎలా వస్తుందో అలానే రేపు రాబోయే 2024 కూడాను మంచి జరగాలని, మంచిదే అవుతుందని మన స్వభావాన్ని మంచిగా మార్చుకొని ఎదురు చూడాలి. మనలో మార్పు లేకుండా మనం ఎన్ని అనుకున్నా, ఎన్ని కోరుకున్నా, ఎన్ని చేసినా, ఎన్ని ప్రయత్నించినా సరే మనం రీచ్ అవ్వలేము. మార్పు ఇంపార్టెంట్. కొత్త ఆలోచన, కొత్త స్వభావము, ప్రేమ ఆత్మీయ జీవితంలో ఎల్లవేళలా కూడాను ఆత్మానుసారులుగా, ఆత్మతో సంధించబడి, ఆత్మచేత ఒప్పించబడి మనం ముందుకి కొనసాగాలి. లేకుంటే మనము ఇక ముందుకు వెళ్ళలేం. కాబట్టి ప్రియ సహోదరులారా, మన పరిశుద్ధ గ్రంథంలో తీసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారికే ఇటువంటి ప్రశ్న ఎదురైంది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 45 నుంచి. ఫిలిప్పు నతానయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటుమై, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతానయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడు అని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతానయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను. చూసారా, యేసుక్రీస్తు ప్రభుల వారు నతానయేలు గురించి సాక్ష్యం చెప్పారు. అప్పుడు నతానయేలు అంటాడు, అదేంటి, నేను మీకు ముందే తెలుసా అని అంటే, నువ్వు నన్ను ఇక్కడ చూసావు, కానీ నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను అని చెప్పి అంటాడు అనమాట. ఇప్పుడు ఈ సహోదరులారా, తద్వారా ఆయన తెలుసుకుంటాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన శ్రేష్ఠుడు, ఈయన గొప్పవాడు, నజరేతు నుంచి వచ్చిన గొప్పవాడు. ఎందుకంటే నజరేతు అనే ప్రాంతంలో దొంగలు, వ్యభిచారులు, సుంకరులు వగేరా ప్రజలు జీవిస్తుంటారు. ఇంకోటి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అన్యాయపు తీర్పు నుండి ఆయన సిలువ వేయబడడానికి అక్రమార్కులలో ఒకడిగా ఎంచబడెను అని ప్రవచనం ఏదైతుందో అది నెరవేర్పు నిమిత్తము నజరేతులో ఆయన నివసించాల్సి వస్తుంది. కాబట్టి నజరేయుడు అని పిలుస్తారు. కానీ నజరేతులో ఉన్న ఆయన పవిత్రుడే. మనము రేపటి రోజు ఎలా ఉన్నా అది మంచిదే జరగబోతుంది, మంచిగానే ఉంటుంది, దేవుడు మనకి మంచి చేయబోతున్నాడు అని చెప్పి ఆశావహ దృక్పథముతో ముందుకు సాగాలి. తద్వారా దేవుడు మనకి సమకూడి సమస్తము జరిగిస్తాడు. ముఖ్యంగా మన జీవితం సమర్పణ జీవితం కలిగి ఉన్నప్పుడు, సమాధానకరమైన స్థితిలో ఉండడం కోసం మనమే ఎదురెళ్ళి సమాధాన పడినప్పుడు మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తూ, దేవుని వాక్యాన్ని హెచ్చిస్తూ, ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది.
ఒకటే కదా, జీవమరణంలో నాలుక వశము అని. నువ్వు మంచి మాట్లాడితే మంచి, చెడు మాట్లాడితే చెడు. నువ్వు నీ మాట ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉంటే అందరూ నీ దగ్గరికి వస్తారు, నిన్ను వెంబడిస్తారు, నీ అందు విశ్వసిస్తారు. ఒకవేళ అలా లేకపోతే ఏం జరుగుతుంది? నేను దూరం పెడతారు, మనం నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అంతా మంచి జరుగుద్ది, మంచి జరగబోతుంది. మంచివాడైన యేసు మన పక్షాన ఉన్నాడు. మరి మనము ఆయనతో పాటు ఉండడానికి పరిశుద్ధంగాను యథార్థంగాను పవిత్రంగాను ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మరి పునరుద్ధాన దినం కాబట్టి పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో ఆయనను మహిమ చెల్లిస్తూ ఈ యొక్క 2023కి వీడుకోలు చెప్పి నూతన సంవత్సరంలోకి ప్రవేశిద్దాం. మరి ప్రయత్నం చేద్దామా? మహాపరిశుద్ర ప్రేమికులైన తండ్రి, ఘనుడ గొప్పవాడ స్తోత్రములు, జీవంగల దేవా స్తోత్రములు, జీవాధిపతి అయిన క్రీస్తునాథుల స్తోత్రములు. ఈ సమయం ముందు ప్రభువా మీ యొక్క సన్నిధికి వచ్చేందుకు ఇచ్చిన కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి వందనములు. ప్రభు విత్తన వాక్యం ప్రతి ఒక్క హృదయం నీరుకట్టి ఫలింపచేయమని, వారిలో మార్పు మారుమనసు కలిగి చేయమని, మీకు నిత్యరాజ్యానికి వారసులుగా చేసుకోమని, ముఖ్యంగా ఈ 2023ని మరి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధిస్తూ వీడుకోలు చెబుతూ సమాధానంతో, ఆశావాద దృక్పథంతో, మీ అందు విశ్వాసంతో 2024లోకి ప్రవేశించుటకు ప్రభు సిద్ధపడే కృప మాకు అనుగ్రహించమని యేసు ఘననామమందు ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ.